ఈటీవీ న్యూస్ కు స్వాగతం. 4వ విడత ఎన్నికల ప్రచారం మరికాసేపట్లో ముగియనుండగా చివరి రోజు అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు, తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు 6ంటికి ప్రచారానికి తెరపడనుండగా చివరి క్షణం వరకు ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. నంద్యాల ప్రజాగళం సభలో పాల్గొన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో వైకాపా సర్కారుపై నిప్పులు చెరిగారు. ప్రజల భూమి పాస్ పుస్తకంపై జగన్ ఫోటో ఎందుకని నిలదీసిన ఆయన భూమి అమ్ముకోవడానికి కూడా వీల్లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూ వివాదాల్లో కోర్టులు కూడా జోక్యం చేసుకోకుండా చర్యలు చేపట్టి ప్రజల భూములను కొట్టేసే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ పెడతానని హామీ ఇచ్చారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న చంద్రబాబు 4,000 రూపాయల పింఛన్ ఏప్రిల్ నుంచే ఇస్తామని గుర్తు చేశారు. దివ్యాంగులకు 6,000 పింఛన్ ఇస్తామని తెలిపారు. తిరుపతి కేంద్రంగా లక్షల ఉద్యోగాలు కల్పించేలా కృషి చేస్తామని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హామీ ఇచ్చారు. తిరుపతిలో నారా లోకేష్ నాగబాబుతో కలిసి రోడ్ షో నిర్వహించిన ఆయన కూటమి అభ్యర్థులు ఆరణి శ్రీనివాసులు, వరప్రసాదరావుకు మద్దతుగా ప్రచారం చేశారు. ర్యాలీలో ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఏపీలో కూటమి విజయం ఖాయమని అర్థమైందన్నారు. తిరుపతి ఎంతో గొప్ప పుణ్యక్షేత్రమని చెప్పిన నడ్డా దీన్ని ఐటీ క్షేత్రంగా మోదీ రూపొందిస్తారని హామీ ఇచ్చారు. దేశాభివృద్ధితో పాటు దళితులు, యువకులు, మహిళలు, రైతుల అభివృద్ధికి మోదీ కృషి చేస్తున్నారని నడ్డా తెలిపారు. పిఠాపురం బరిలో నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ మద్దతు తెలిపారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సోదరుడు చిరంజీవి వీడియో సందేశం విడుదల చేయగా ఆయన కుమారుడు రామ్ చరణ్ స్వయంగా పిఠాపురం వెళ్లి మద్దతు తెలిపారు. తల్లి సురేఖ, మేనమామ అల్లు అరవింద్ తో కలిసి పిఠాపురం వెళ్లిన రామ్ చరణ్ పాదగయలో పూజలు నిర్వహించారు. తర్వాత చేబ్రోలులో పవన్ ఇంటికి వెళ్లి అక్కడికి వచ్చిన వేలాది మంది అభిమానులకు రామ్ చరణ్ అభివాదం చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో రాజశేఖర్ రెడ్డి పేరును కాంగ్రెస్ చేర్చిందంటూ వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి షర్మిలకు మద్దతుగా నగరంలో ప్రచారం చేసిన ఆయన రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ కాంగ్రెస్ నాయకుడేనని స్పష్టం చేశారు. షర్మిలను తన సోదరిగా పేర్కొన్న రాహుల్ ఆమె గళం పార్లమెంటులో వినిపించాలని పేర్కొన్నారు. షర్మిలను మోదీ ఏమీ చేయలేరన్న రాహుల్ ఆమెపై సిబిఐ, ఈడీ కేసులు ఏమీ చేయలేవని గుర్తు చేశారు. వైఎస్ఆర్ చేసిన సంక్షేమ రాజకీయం ఇప్పుడు ఏపీలో లేదన్న రాహుల్ ఇప్పుడు ఏపీని భాజపా బి టీం నడిపిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుతుందన్న ఆయన రాజ్యాంగం ద్వారానే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. మోదీ కొద్ది మందికి లక్షల కోట్లు మేలు చేసి దానిని అభివృద్ధి అంటున్నారని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ చేసి తీరుతామన్న రాహుల్ రైతులకు కనీస మద్దతు ధర చట్టం చేస్తామని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. కడప లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలను గెలిపించాలని ఆమె తల్లి విజయమ్మ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ తన జీవితాంతం ప్రజలకు సేవ చేశారన్న ఆమె ఆయన ముద్దుబిడ్డ షర్మిలకు కూడా ప్రజాసేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. వైఎస్ ను ఆదరించినట్లే షర్మిలను ఆదరించి పార్లమెంటుకు పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కడప ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని కొంగుచాపి అడుగుతున్నామని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత అన్నారు. ఈ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించాలని సునీత కోరారు. సౌభాగ్యమ్మ, విజయమ్మ, షర్మిల న్యాయం వైపే ఉన్నారన్న సునీత పార్టీలకు అతీతంగా తమకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ న్యాయం, ధర్మాన్ని వదిలి వివేక హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లుండి జరిగే ఎన్నికల్లో కడప ప్రజలిచ్చే తీర్పు చిరస్థాయిగా నిలిచిపోవాలని అన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైకాపాకే ఓటు వేయాలని సీఎం జగన్ అన్నారు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలో ప్రచారం చేసిన ఆయన సోమవారం జరగనున్న ఎన్నికలు ప్రజల భవిష్యత్తును, సంక్షేమ పథకాల కొనసాగింపును నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. 59 నెలల వైకాపా పాలనలో ఇంతకు ముందు ఎన్నడూ జరగని విధంగా ప్రజలకు మేలు జరిగిందన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ నిలిచిపోతాయని జగన్ ఆరోపించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో పేదలను ఆదుకునే పథకాలేమీ ఉండవని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరులో జరిగిన జనజాతర సభకు హాజరైన ఆమె ఉత్తరప్రదేశ్లో గ్యాస్ సిలిండర్ ధర 1,200 రూపాయలు ఉందన్నారు. రైతులు, నిరుపేదలు, మహిళల కోసం భాజపా ప్రభుత్వం ఏమీ చేయలేదన్న ఆమె పేదలపై వేసే పన్నులు నిరంతరం పెరుగుతూనే ఉంటాయని ఆరోపించారు. పేద రైతులు 50,000, లక్ష రూపాయల రుణాలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద రైతులకు రుణమాఫీ చేసేందుకు భాజపా సర్కార్ అంగీకరించిందన్న ఆమె బడా వ్యాపారులకు మాత్రం లక్షల కోట్లు మాఫీ చేసిందని విమర్శించారు.
దేశం సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని, రాజ్యాంగం మార్చాలనే లక్ష్యంతో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసిన ఆయన భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను రద్దు చేయాలని భాజపా కుట్ర చేస్తోందన్న రేవంత్ రెడ్డి మతాలు, కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్ల రద్దు ప్రాతిపదికన జరుగుతున్న ఎన్నికల్లో భాజపా కుట్రలను తిప్పికొట్టాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పనిచేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ సీఎం అబద్ధాల పుట్టగా మారారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్ తీసేస్తామని చెబితే దానిని వక్రీకరించిన రేవంత్ రెడ్డి తప్పు చేశారని అన్నారు. చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతుగా వికారాబాద్లో నిర్వహించిన ప్రచార సభలో అమిత్ షా పాల్గొన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ దేశాన్ని భ్రష్టు పట్టించిందన్న షా పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని జాగ్రత్తగా ఉండాలంటూ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. పాక్ వద్ద అణుబాంబులు ఉంటే భారత్లో మోదీ సర్కార్ ఉందని అమిత్ షా వ్యాఖ్యానించారు. కేంద్రం ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెబుతున్న రేవంత్ వేల కిలోమీటర్ల రహదారులు, ఎయిమ్స్ ఏర్పాటు, వందే భారత్ రైళ్లు, రైల్వే స్టేషన్ల ఏర్పాటు, ఆధునికీకరణ, గిరిజన యూనివర్సిటీ ఇవన్నీ అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని భారాస అధినేత కేసీఆర్ విమర్శించారు. చిల్లర రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించిందని తెలిపారు. కాంగ్రెస్ చేసిన తప్పులపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా దెబ్బతినబోతోందని జోస్యం చెప్పారు. సరూర్ నగర్ లో రాహుల్ గాంధీ సభకు కనీసం 3000 మంది కూడా రాలేదని, సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంత జోష్ కాంగ్రెస్ నేతల్లో ఇప్పుడు లేదన్నారు. భారాస హయాంలో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ ఇస్తే ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ కోతలతో ప్రజలను ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో గోదావరిలో నీళ్లన్నీ సముద్రం పాలు చేసి రైతులకు సాగునీరు ఇవ్వకుండా లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండబెట్టిందని ధ్వజమెత్తారు.